మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. మీ హస్బెండ్ ఉన్నారు కదా, ఎప్పుడైనా మీకు నిద్రలో కూడా ఎప్పుడు నేను లేచి కూడా చెప్తారు నాకు ఐఎమ్ రియల్లీ లక్కీ ఇన్ దట్ థింగ్. నాకు అత్తయ్య లేరు, నేను మా మ్యారేజ్కి ముందే తను చనిపోయారు. సో ఐ మిస్ హర్ యాక్చువల్లీ. సో మా మమ్మీ తన ప్లేస్ని రీప్లేస్ చేసి మా అత్తయ్య గారు అయితే చాలా మంచివారు. అంటే మీరు వైఫ్కి అయితే చేస్తారు కానీ అమ్మలకి అయితే చేయరు అనే వాళ్ళు ఉంటారు కదా, వైఫ్కి చేయండి, హెల్ప్ చేయండి అని అంటారు. అవును, నా షర్ట్ కనిపించట్లేదు, ఏమైంది? కనబడదు షర్ట్ ఎందుకు కనిపిస్తుంది? హ్యాంగర్ ఉంది, డోర్ ఇట్లా ఓపెన్ చేస్తే షర్ట్ కనిపిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి మహిళా మనులందరికీ కూడా సుమన్ టీవీ తరఫున హ్యాపీ ఉమెన్స్ డే. మరి మన గురించి మనం చెప్పుకోవాలి కదా. మరి ఒక మహిళ తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది, భార్యలా బాధ్యతలన్నీ భుజం మీద వేసుకుంటుంది, మరి దాసిలాగా పనిచేస్తుంది. ఒక మహిళ తన జీవితంలో ఎన్నో క్యారెక్టర్స్ ని పోషిస్తుంది కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే మరి మహిళకి దక్కవలసిన గౌరవం దక్కుతుందా? మరి ఈ రోజు నేను ఉమెన్స్ డే స్పెషల్ గా కొంతమంది మహిళలతో మాట్లాడడానికి అయితే వచ్చేసాను. చూద్దాం, నేను బోలెడన్ని ప్రశ్నలు తీసుకొని వచ్చాను, మరి ఎలాంటి సమాధానాలు వస్తాయో నేను కూడా చాలా ఎక్సైట్ గానే ఎదురు చూస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఎక్కడ పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి, మరి నన్ను ఫాలో అయిపో. హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు అందరూ సుమన్ టీవీ హ్యాపీ ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్. సో ఉమెన్స్, మరి నేను స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పినట్టుగా మహిళ తన లైఫ్ లో ఎన్నో క్యారెక్టర్స్ ని పోషిస్తూ ఉంటుంది కదా. మరి ఈరోజు చూడండి, చాలా మంది ఉమెన్స్ ఇక్కడ స్పాటివ్గా వచ్చి కూర్చున్నారు. మరి వీరితో కొన్ని ప్రశ్నలు అడగడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మాట్లాడదాం, మరి వీళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు కూడా. సో మైక్ పట్టుకున్నారు కాబట్టి మేడంతో ఫస్ట్ మాట్లాడిపిద్దాం. సో మేడం, మరి ఉమెన్స్ డే అంటే ఏంటి, అంటే ఏం చెప్తారు అసలు? ఉమెన్స్ డే అంటే అదొక స్పెషల్ డే టు సెలబ్రేట్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్ అ ఉమెన్. మనం మన గురించి ఆబ్వియస్లీ స్పెషల్గా ఫీల్ అవ్వాలి. ఒక డెడికేటెడ్ డే, యాక్చువల్లీ ఇట్స్ లైక్ ఇయర్లో 365 days వీఆర్ ఆబ్వియస్లీ స్పెషల్ టు అవర్ సెల్స్, బట్ ఇది ఒక స్పెషల్ డెడికేటెడ్ డే సో దట్ అందరూ కూడా ఎక్నాలెడ్జ్ చేయాలి దట్ ఓకే ఉమెన్ ఆర్ స్పెషల్ అన్నట్టు నా ఫీలింగ్. ఉమెన్ అన్ని విషయాల్లో కూడా ముందు ఉంటుంది అంటారు కదా, ఉమెన్ ఆర్ స్ట్రాంగ్ అంటారు కదా. బట్ బయట చూసుకుంటే ఉమెన్స్ పైన చాలా కూడా మనము కేసెస్ చూస్తున్నాం అగెనిస్ట్ గా. దాని గురించి ఏం మాట్లాడతారు? At the same time, కొన్నిసార్లు again depends from women to women, case to case I would say. ఎందుకంటే కొన్ని కేసెస్ ఇలా ఉంటాయి ఎక్కడైతే ఉమెన్ ఈజ్ యాక్చువల్లీ అ విక్టిమ్, కానీ కొన్ని కేసెస్ నేను కూడా చూసాను ఎక్కడైతే ఉమెనే చీట్ చేశారో ఆర్ ఉమెనే మెన్ ఆర్ ద విక్టిమ్. సో women are not always right, but at the same time it depends from case to case. Right అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఉమెన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అంత ఎగ్నెస్ట్ గా కూడా మాట్లాడుతూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం కదా, చాలా సందర్భాల్లో ఉమెన్ కొంచెం ఏంటంటే ఇంట్లో అంత వర్క్ చేస్తున్నాను, నేను ఇంత చేస్తున్నాను, అంత చేస్తున్నాను, నాకు ఇంపార్టెన్స్ దక్కట్లేదు, నాకు వాల్యూ ఇవ్వట్లేదు అనేసి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. ఐఎమ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ ఉమెన్ ఐ ఫీల్ లైక్. సో హీ ఈస్ వెరీ సపోర్టివ్. తను ఏం చెప్పారంటే మా హస్బెండ్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటారని చెప్తున్నారు. బయట చాలా మంది వైఫ్స్కి హస్బెండ్స్ సపోర్టివ్గా ఉండట్లేదు. ఇది ఎంతవరకు నమ్ముతారు మీరు అందరూ? ఎక్కడైనా 50-50 ఉంటుంది, ఏదైనా 50-50 ఉంటుంది. కంప్లీట్ గా లేదు, కంప్లీట్ గా ఎక్కడ ఉండలేదు కూడా. ఈ జనరేషన్ పడితే ఇట్స్ ఆల్ వీ కెన్ సే ఇట్ 60-40 బికాజ్ కొంచెం మెన్స్ కూడా కొంచెం బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఫర్ ఎవ్రీబడి. 40% 30% వీ కెన్ సే బికాజ్ చిన్న చిన్న విలేజ్లో ఊర్లలో అట్లాంటిది వీ కుడ్ సే ఇట్స్ హ్యాపెనింగ్. బట్ మెట్రో సిటీస్లో అలాంటిది ఐ విల్ సే ఓన్లీ 10% అట్లాంటిది ఉంటుంది ఎవరైతే సపోర్ట్ చేయరో. ఎవ్రీ మెట్రో సిటీస్ అలాంటిది ఎవ్రీబడి సపోర్ట్స్. ఇది ట్రూ, యాక్చువల్లీ ఈ జనరేషన్కి ఇది ట్రూ ఉంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఆడదానిలాగా ఎందుకు పుట్టాను రా దేవుడా అని?
అంటే బ్యాడ్గా అనిపించలేదు, గుడ్గా అనిపించింది. అంటే గుడ్ కా అంటే ఇప్పుడు అంటే ఒక 2-3 టైమ్స్ అయితే ఫీల్ అయ్యాము. ఎప్పుడైనా బయటకు వెళ్ళాలో లేదా లేట్ నైట్స్ ఉండాలి అంటే ఇంట్లో వద్దమ్మా ఆడపిల్ల ఎక్కువసేపు బయట ఉండకూడదు ఇదే అన్నప్పుడు. అదే మా బ్రదర్స్ అయితే వాళ్ళు ఎంచక్క వాళ్ళు ఓవర్ నైట్ ఉంటారు, స్లీప్ ఓవర్స్ చేస్తారు అన్ని. అలాంటి టైంలో ఇంకెప్పుడైనా ఇంట్లో మనమే కంపల్సరీగా ఫెస్టివల్స్లో వర్క్ చేయాలి, వాళ్ళు చేయకపోయినా ఎవరు అడగరు, అలాంటప్పుడు అనిపిస్తుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద అదర్ టైమ్స్ మేమే మా ఫాదర్స్కి సన్ లాగా ఉంటాం అంతే. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తారు, కానీ ఇక్కడ హస్బెండ్ ఏంటంటే చాలా నేనే ఎక్కువ కష్టపడిపోతున్నాను అన్న ఫీలింగ్ హస్బెండ్కి ఉంటుంది కదా. మరి వైఫ్ కూడా సమానంగా చేస్తుంది కదా, కానీ ఇంటికి రాగానే మాత్రం హస్బెండ్ బెడ్రూమ్లోకి వెళ్తారు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికో దేనికో, వైఫ్ మాత్రం ఎక్కడికి వెళ్తుంది? కిచెన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది? నేను ఈ టాపిక్ గురించి అయితే డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే దిస్ హ్యాపెన్ ఇన్ మై ఫ్యామిలీ యాజ్ వెల్. ఇది యాక్చువల్లీ ఈ టాపిక్ పెంపకంతో తెలుస్తుంది. అబ్బాయిలకి ఎలా నేర్పించాలంటే నాట్ ఓన్లీ యువర్ వైఫ్, యూ ఆల్సో హ్యావ్ టు సపోర్ట్ యువర్ వైఫ్. బికాస్ ఐ కమ్ ఫ్రమ్ ద సింగిల్ పేరెంట్. మా మమ్మీకి వీఆర్ 3 kids. సో తను స్కూల్కి వెళ్ళి వర్క్ చేసి 3 పిల్లల్ని పెంచి మమ్మల్ని పెద్ద చేసింది కాబట్టి హస్బెండ్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి ఎవ్రీ హౌస్ హోల్డ్ థింగ్స్లో. నాట్ ఓన్లీ హౌస్ హోల్డ్, ఎవ్రీథింగ్లో హస్బెండ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి, అప్పుడే వైఫ్కి స్ట్రెంత్ ఉంటుంది. సో ఐ బిలీవ్ దిస్ కంపల్సరీ హస్బెండ్ అనేది సపోర్ట్ చేయాలి. మేడం మరి మిమ్మల్ని చూస్తుంటే చాలా ఎక్స్పీరియన్స్ అనుభవించుంటారు. అత్తగారి దగ్గర నుంచి, మాంగారి దగ్గర నుంచి, ఆడపడుచు దగ్గర నుంచి ఇవన్నీ చూసుకుంటూనే వస్తున్నారు కదా. సరే మరి అవన్నీ ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీకు వస్తారు కదా, మీ కోడలు మీకు వచ్చే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా మీరు ఎలా చూస్తారు? అంటే మిమ్మల్ని వాళ్ళు ఎలా చూసారు, వాళ్ళని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు జనరేషన్ మారింది కదా, అప్పట్లో లేదు కదా. అప్పుడు అత్తలు ఒకలాగా ఉండేది, ఇప్పుడు అత్తలు మొత్తం హెల్పింగ్ లాగా ఉండాలి కోడలకి. హెల్ప్ చేస్తున్నారా? హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ కోసం మనం కొంచెమైనా శ్రమపడి హెల్ప్ చేయాలి అంతే. ఇప్పుడు జనరేషన్ ప్రకారం అయితే చేయాలి. మేడం బయట టాక్ ఏంటంటే ఉమెన్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే చట్టాలు లాస్ ఉన్నాయి కదా, కొన్ని మనకైతే కొన్ని ఉన్నాయి కదా, వాటిని మిస్యూజ్ చేసుకుంటున్నారు ఉమెన్స్ అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. ఇట్స్ ఆల్వేస్ మెన్ అని కాదు, ఉమెన్ అని కాదు, అలాంటి లాస్ లాంటివి ఎవ్రీ వన్ విల్ ట్రై టు ఫైండ్ లూప్ హోల్స్. కాబట్టి సమ్ టైమ్స్ దేర్ విల్ బి డెఫినెట్లీ కొంతమంది ఉమెన్ ఉంటారు అలా కూడా, బట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఇట్. సో ఐ కెనాట్ గివ్ అ బయాస్డ్ ఆన్సర్ హియర్, బట్ సంథింగ్ లైక్ ఉమెన్ కి హెల్ప్ చేస్తున్నారా మెన్, సో దీస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ డెఫినెట్లీ వీ కెన్ సే దట్ ఇంకా there are many men who are like not understanding, I mean how much effort, ఎంత ఎఫర్ట్ మనం పెడుతున్నాము, we are taking double the burden than them అని, కానీ that they still need to understand. కంప్లీట్గా వైఫ్గా ఉమెన్కి దక్కే రెస్పెక్ట్ దక్కుతుంది అంటే ఏం చెప్తారు? దక్కుతుందా దక్కట్లేదా అంటే ఏం చెప్తారు? దక్కుతుంది ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఐ సీ ఇట్స్ నాట్ లైక్ ప్రీవియస్ జనరేషన్. ఇప్పుడు చాలా మంది మారారు, ఈవెన్ మెన్ అండ్ ఇన్ లాస్ అట్ హోమ్, ఎవ్రీబడి ఈస్ చేంజింగ్, ఎవాల్వింగ్. సో మనం కూడా సో వాట్ ఎవర్ అవర్ ప్రీవియస్ జనరేషన్ సఫర్డ్ అయిపోయారు. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ అవర్ కిడ్స్ understand that even if you have sons, it's our responsibility to educate them that you have to support your wife, woman, whoever is coming in their lives. So అది చిన్నప్పటి నుంచి మనము పిల్లలలో పెంచాలి, మనం అలా వాళ్ళకు వాల్యూస్ ఇచ్చి పెంచాలి. దట్ ఉమెన్ ఆర్ ఈక్వాలిటీ స్టార్ట్స్ అట్ హోమ్ అండ్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ కిడ్స్, బాయ్స్ ఇన్ స్పెషల్, లైక్ గర్ల్స్ని బాయ్స్ని ఇంట్లో డిఫరెంట్గా ట్రీట్ చేయడం అలాంటివన్నీ మానేసి, సో బాయ్స్ని కూడా ఈక్వల్గా హౌస్ హోల్డ్ వర్క్లో ఇన్వాల్వ్ చేసి, సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ మదర్స్ టు గివ్ ఎ బెటర్ జనరేషన్ ఇన్ ఫ్యూచర్. గుడ్ వైఫ్ అంటే ఏం చెప్తారు? టెక్నికలీ చెప్పింది మాట విని మనము అగెయిన్స్ట్గా ఉండకపోతే ఇట్ ఈస్ ఎ గుడ్ వైఫ్. బట్ మన స్టాండ్ ఒకటి ఉన్నది, మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. అది హస్బెండే కానివ్వండి, అత్తమామనే కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్ అయినా కానివ్వండి, అది ఇచ్చినప్పుడు అండర్స్టాండింగ్తో ఇచ్చినప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా దొరుకుతుంది. కానీ లైక్ మా ఫ్రెండ్స్ చెప్పినట్టు ముందు ఉన్న ఎరా ఇప్పుడున్న ఎరాలో చాలా ప్రోగ్రెస్ ఉంది, దట్ ఈస్ పాజిటివ్. మా డాడీ ఎలా ఉండేనో మా హస్బెండ్ని చూస్తే దర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్, అండ్ మా బాబు వెన్ హీస్ హస్బెండ్ ఐ వాంట్ ఈవెన్ మోర్ చేంజ్. సో సిన్స్ స్టార్టింగ్ ఇండియా ఈజ్ లైక్ దాట్. కానీ ఇప్పుడు ఆ ఎరా చేంజ్ అవుతుంది. వెన్ మన కిడ్స్ కూడా గ్రో అయ్యి వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు దే విల్ బి ఈవెన్ మోర్ చేంజ్. దట్ ఈస్ వేర్ ఆర్ రోల్ యాజ్ అ వైఫ్, యాజ్ అ మదర్ ఆల్సో, వేర్ ఇట్ విల్ చేంజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ హౌ
మెన్ లుక్ అట్ విమెన్ ఆర్ మనకు రెస్పెక్ట్ ఎలా దొరుకుతుంది అనేది మన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓన్లీ ఉమెన్స్ డే రోజే ఫేస్బుక్లో ఇన్స్టాలో కానీ మనల్ని పొగుడుతూ బాగా మెసేజ్లు పెడతారు కదా, ఇవారు అది ఇది, మన హస్బెండ్స్ కూడా పెడతారు. వీళ్ళు పోస్టులు చేస్తారు, లైక్లు కొడతారు, కానీ ఫేస్బుక్స్లో ఇన్స్టాలో ఆ రీల్స్ కూడా పంపిస్తారు, కానీ 1-to-1 వచ్చి ఒక హగ్ ఇచ్చి ఇట్స్ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే లైక్ ఓపెన్గా మాట్లాడాలంటే మన మమ్మీ జనరేషన్ ఏమో అడ్జస్ట్ అయిపోయారు, ఇంతే అత్తయ్య గారు మామగారు అన్ని రోల్స్ ఫుల్ఫిల్ చేయాలి అని. 85 to 90 జనరేషన్స్ అంటే మా జనరేషన్స్ భరించలేక వదలలేక ఉంచుకోలేక సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు జనరేషన్ అయితే వెరీ పర్ఫెక్ట్, సెట్ చేసేసుకుంటున్నారు. సెట్ ఇప్పుడు దాకా మాట్లాడినవన్నీ ఇప్పుడు మోడర్న్ హస్బెండ్స్ అందరు చేస్తున్నారు. హెల్పింగ్ ఎనీథింగ్, కిచెన్లో ఏంటి, డ్రైనేజ్ ఏంటి, లాండ్రీ ఏంటి, హ్యాంగింగ్, క్లాత్స్ హ్యాంగింగ్ ఏంటి అన్నీ చేస్తున్నారు. కటింగ్ జాబ్, కుకింగ్ చేసేస్తున్నారు ఇప్పుడు అబ్బాయిలు. అని చేస్తున్నారా, చేస్తున్నారు. అది 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 ఎలాగైనా ఓకే. అయితే ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు అయితే లక్కీ అన్నమాట. ఇంకా కానీ విష్ మాత్రం చేయరు, విష్ చేయరు. అట్లీస్ట్ ఇది ఉమెన్స్ డే ఈ రోజు అట్లీస్ట్ వీళ్ళని ఒక గంటన ఉంచుదాము, కుకింగ్ మానిపించండి అబ్బా ఉమెన్స్ డే రోజు, మా చేత కిచెన్ క్లోజ్ చేయించండి. హస్బెండ్స్ వింటున్నారా? ఉమెన్స్ డే రోజు బర్త్డేస్ వాళ్ళని హగ్ చేసుకోండి, యానివర్సరీ లేవు, కిచెన్ క్లోజ్ చేయించండి. ఉమెన్స్ డే ఒక రూల్ పెట్టండి, ఉమెన్స్ డే కిచెన్ లోకి వెళ్ళొద్దు, కిడ్స్ ని చూసుకోవద్దు. మీరు ఏమనుకున్నారో ఈ రోజు విష్ వెళ్ళండి, బయటకు వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి. అది ఛాలెంజ్. లేదు మేము తీసుకెళ్ళి ఎంజాయ్ చేపిస్తామంటే ఏమే తీసుకెళ్తాం బయటకంటే. ఇంకా అసలు ఇది బ్యూటిఫుల్. ఇంకా ఆ మాట అంటే చాలు. అట్లీస్ట్ అలాగా ఎవరిని ఉమెన్స్ డే రోజు మీ హస్బెండ్స్ ఎవరు బిజీ, ఆఫీస్ వర్క్, చాలా మంది లైక్ నాకు తెలిసి 40-50 మెంబర్స్ ఆఫ్ అయితే నాకైతే విష్ చేయరని అనుకుంటున్నాను. ఎందుకంటే నా బ్యాచ్ లో నా ఫ్రెండ్స్ 75 అంటున్నారు. 75 members% of husbands are not wishing to wives that are. చెప్పిన దానికి ఎవరైనా మాట్లాడతారు ఆపోజిట్? For everything my husband wishes. At least if he couldn't get anything, he'll get a single chocolate for me. Yeah, super. అసలు వాళ్ళ హస్బెండ్ సన్మానం చేయాలి మనం తర్వాత. He brings a chocolate for me. వెరీ గుడ్. మీ జనరేషన్ అని కాదు, మా జనరేషన్ మాత్రం మా హస్బెండ్ మాత్రం మిమ్మల్ని అందరినీ చూసి మారిపోయారు. అంటే ఇప్పుడు జనరేషన్ హస్బెండ్స్ చూసి రిటైర్డ్ హస్బెండ్ అయినా చక్కగా హెల్ప్ చేస్తారు. అంటే ఇప్పుడు జనరేషన్ చూసి చేంజ్ అయ్యారంటున్నారా? అనుకుంటున్నారంట. నేచర్ ఉంది, క్యారెక్టర్ ఉండాలి ముందు, నేచర్ అనేది ఉండాలి, చెయ్యాలా వద్దా అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే న్యూలీ మ్యారీడ్ అంటే ఆబ్వియస్లీ కొంచెం ఉండదు, బట్ మా జనరేషన్లో ఏంటంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైక్ కిడ్స్ వచ్చాక ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఓపిక తెచ్చుకొని మేము కూడా చేసుకుంటాం, బికాజ్ వీ హ్యావ్ మనం చేయాలి ఫ్యామిలీకి అని. కొంచెం ఇమ్మెచ్యూర్డ్ ఏజ్లో ఏంటంటే కొంచెం ఇప్పుడు ఈ జనరేషన్ లైఫ్ స్టైల్ బట్టి అలా బిహేవ్ చేస్తున్నారు. బట్ ఈవెన్చువలీ ఇద్దరు కలిసి వెన్ దే ట్రావెల్ జర్నీ ఆబ్వియస్లీ మెచ్యూరిటీ వస్తుంది అండ్ ఓపికలు కూడా తెచ్చుకుంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి మీలో ఒక క్వశ్చన్ వేస్తే, ఇక్కడ ఉన్నటువంటి మీలో అత్తగారి గురించి ఏమైనా మాట్లాడే కోడలు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? My mother-in-law is very supportive. So tanu when my kids are born like twins unde, so she was very supportive throughout the journey. So when till they were toddlers, she helped me a lot, and even she helps in my household chores because I'm a working woman. Work chesta kabatti tanu artham cheskuntaru. So that in that case I feel very lucky. My mother-in-law, she helps me a lot. Being a working woman, తను చాలా సపోర్టివ్ ఉంటుంది. నాకు 3 years old సన్ ఉన్నాడు. సో వర్క్కి వెళ్ళినా కానీ తను ఇంట్లో చూసుకుంటూ అట్లీస్ట్ తను మార్నింగ్ ఎంత హెల్ప్ఫుల్ అంటే మార్నింగ్ లేవగానే షీ యూస్ టు సర్వ్ అస్ టీ తాగుతావా, టిఫిన్ చేసి పెట్టనా అని. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఏ మదర్-ఇన్-లా. మా అత్తయ్య గారు అయితే చాలా మంచివారు, చాలా హెల్ప్ చేస్తారు. మా పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తనే చేస్తుంది అన్ని. అండ్ కొంతమంది అప్పట్లో ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు వైఫ్కి హస్బెండ్ హెల్ప్ చేస్తే అదేంట్రా నాకు అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తున్నావు అంటే, మీరు వైఫ్కి అయితే చేస్తారు కానీ అమ్మలకి అయితే చేయరు అనేవాళ్ళు ఉంటారు కదా. మా అత్తయ్య గారు అలా కాదు, వైఫ్కి చేయండి, హెల్ప్ చేయండి అని అంటారు. నాకు అత్తయ్య లేరు, నేను మా మ్యారేజ్కి ముందే తను చనిపోయారు. సో ఐ మిస్ హర్ యాక్చువల్లీ. సో మా మమ్మీ తన ప్లేస్ని రీప్లేస్ చేసి, మా మమ్మీ షిల్ బీ డూయింగ్ హర్ థింగ్స్ అండ్ షిల్ బీ రీప్లేసింగ్ యాజ్ అత్తమ్మ. అంటే అత్తమ్మ ఏదైతే థింగ్స్ చేయాలో అది షిల్ బీ డూయింగ్ అండ్ మదర్ థింగ్స్ కూడా. సో యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఐ మిస్ మై అత్తమ్మ. మీ హస్బెండ్ ఉన్నారు కదా, ఎప్పుడైనా మీకు అంటే ఐ లవ్ యూ చెప్పిన సంఘటన ఎప్పుడైనా ఉందా పెళ్ళి అయ్యాక? డైలీ చెప్తారండి. వావ్, క్లాప్ కొట్టండి. మా హస్బెండ్ విషయంలో మాత్రం చాలా లక్కీ, ఎందుకంటే బెస్ట్ హస్బెండ్ అనమాట. బాగా హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, ఏది కూడా నో చెప్పరు. అదే అండి.
నా డైలీ కాదు, నిద్రలో కూడా ఎప్పుడు నేను లేచి కూడా చెప్తారు నాకు. ఐఎమ్ రియల్లీ లక్కీ ఇన్ దట్ సెగ్మెంట్. హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు అన్ని విషయాల్లో కూడాని. తను రైట్ ఫ్రమ్ మార్నింగ్ తను అన్ని బాగా సపోర్ట్ చేస్తారు. నేను కిచెన్లో ఉంటే తను పిల్లలకి బాతింగ్ బ్రషింగ్ అన్నీ చేసి నా దగ్గరికి పంపిస్తారు. నేను అప్పుడు వచ్చి తనకి పెట్టడం, టిఫిన్ పెట్టడం. సో హీ సపోర్ట్స్ మీ అ లాట్. నాకు తెలిసి ఆ హస్బెండ్ ఎవ్రీడే బేసిస్లో ఐ లవ్ యూ అని వర్డ్స్లో చెప్పక్కర్లేదు, అలా యాక్షన్స్ ప్రూవ్ చేస్తే చాలు. లైక్ మనం ద థింగ్ ఇస్ మనం అలసిపోతే దే హ్యావ్ టు రికగ్నైజ్ లైక్ ఓకే షీస్ టయర్డ్, నేను హెల్ప్ చేస్తాను అని ప్రొయాక్టివ్గా మనం చెప్పి చేయించుకోవడం కంటే వాళ్ళు రియలైజ్ అయి చూసి ఆ పర్టికులర్ డే హెల్ప్ చేసినా చాలు. లైక్ ఆ యాక్షన్ ఇట్ స్పీక్స్ అ లాట్ అండ్ మనకి ఆటోమేటిక్ రియలైజ్ అయిపోతుంది కి ఓకే బికాస్ ఆఫ్ ద లవ్ తను హెల్ప్ చేసినాడు ఈరోజు అని వస్తుంది. సో వర్డ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, యాక్షన్స్ మాత్రం పక్కా చూపిస్తే ఆబ్వియస్లీ మనకు కూడా వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరిగిపోతుంది. సో నాకు ఐ లవ్ యూ అయితే ఎప్పుడు చెప్పలేదు అనిపిస్తుంది పెళ్లి తర్వాత, బట్ ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే చాలు, అది ఐ లవ్ యూ కన్నా చాలా మించిపోయినది అనుకుంటున్నా. సో దిస్ కేస్ ఐ కెన్ అగ్రీ. ఈవెన్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్. హీ అండర్స్టాండ్స్ వెన్ ఐమ్ టయర్డ్. నేను ఇప్పుడు టయర్డ్ ఉన్నాను లేను అది అర్థం చేసుకొని ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మేక్ వీ కెన్ హ్యావ్ సంథింగ్ లైట్ కిచడీ ఆర్ హీల్ టేక్ మీ అవుట్. సో హీ డజంట్ బర్డన్, నువ్వు చేయాల్సిందే అని బర్డన్ చేయరు, ఏమున్నా అడ్జస్ట్ అవుతారు ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇలా మా హస్బెండ్కి కూడా అలానే ఉంటుంది. వ్యాలంటైన్స్ డే రోజు ఐ లవ్ యూ చెప్పాలని, ఉమెన్స్ డే రోజు స్పెషల్ అలా అని ఏమి ఉండదు. హీ విల్ ఎక్స్ప్రెస్ ఇన్ హీజ్ ఓన్ వే అండ్ వాట్ ఎవర్ నేను ఏదైనా అడిగినా కూడా హీ విల్ ట్రై హీస్ బెస్ట్ టు ఫుల్ఫిల్ ఇట్. సో ఏదేమైనా ఈ జనరేషన్ హస్బెండ్స్ అందరూ కూడా సపోర్టివ్ ఉంటారనేది అందరూ నాకు తెలిసి 98% అదే మాట్లాడారు. అంతేనా? దీనికి ఎవరు ఎగనెస్ట్ లేరా? నో. సరే, ఇప్పుడు మనము 2 teams గా డివైడ్ చేస్తారు. వీళ్ళంతా నెగిటివ్ పాజిటివ్ గా మాట్లాడతారంట. ఎవరు నెగిటివ్ మాట్లాడతారు, ఎవరు పాజిటివ్ మాట్లాడతారో నేను అడిగే క్వశ్చన్ వేసేస్తాను. ఎవరు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడండి. ఈ టీం నుంచి ఒకరు, ఈ టీం నుంచి ఒకరు. ఓకే, ఇప్పుడు మనం ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, పిల్లలతో ఓపికతో అలా ఏడుస్తూ ఉంటారు, మధ్యలో లేవాల్సి వస్తుంది. ఇంత చిరాకులో కూడా హస్బెండ్ వచ్చి ఐ లవ్ యూ చెప్పి హగ్ చేసుకుంటే ఒక్కొక్కరు అయితే మర్చిపోతారు ఇమీడియట్లీ. ఆయన్ని మర్చిపోతారు. అది ఎంతవరకు నిజమంటారు? మనకి అది మెడిసిన్ లాగా ఉంటుంది. బికాస్ డే మొత్తం వీ కుక్ ఫర్ కిడ్స్, వీ కుక్ ఫర్ దెమ్. వాళ్ళకి వంట చేయడము, ఇంట్లో గెస్ట్ రావడము, మధ్యలో ఏదైనా చిన్నకు సారీ మెడిసిన్ ఏం కాదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ పని వాళ్ళ మీద ఎక్కడ తోసేస్తామా అని భయపడిపోయి ముందే బ్యాలెన్స్డ్ గా చేసేసుకుంటే ఇది సందట్లో సడే మీ ఇదే చేసుకుంటది, ఎందుకు వచ్చింది అని చెప్పేసి అది ఐ వోంట్ అగ్రీ. అలా ఏం చెయ్యరు, ఎవ్వరు అలా చెయ్యరు. తను ఏదో అంటున్నారు. నో అలా ఏం చెయ్యరు. బట్ మీరు ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఆల్రెడీ మీకు అర్థం కావట్లేదు, 100 పనుల మధ్యలో జగల్ అవుతున్నారు, మధ్యలో నుంచి వచ్చి ఐ లవ్ యూ అంటే ఆ ఫ్రస్ట్రేషన్ పెరుగుద్దే కానీ అది తగ్గదు. కావాలంటే హెల్ప్ చేయండి, లవ్ యూ ఇవన్నీ కాదు. అది దట్ ఈస్ వాట్ నా అదే మెడిసిన్ కదా మనకి. అప్పుడు మనం కామ్ డౌన్ అయిపోతాము. సి ఆ మూమెంట్ లో మనకు కావాల్సింది నువ్వు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళు, నాకు ప్రశాంతత ఇవ్వు అంతే. సో దట్ ఈస్ వాట్ లవ్ ఈజ్. అంతేగాని నువ్వు హగ్ చేసుకోవడం, ఐ లవ్ యూ చెప్పడం, దట్ ఈస్ ఆ మూమెంట్ లో నాకు కావాల్సింది అది. సో యూ షుడ్ టేక్ అవుట్ ద కిడ్స్ అండ్ గివ్ మీ మై టైం. కొందరికి అలా అనిపిస్తుంది పిల్లల్ని తీసుకుపోతే బాగుంటుందని, కొందరికి అలా అనిపిస్తుంది హియర్ మీనస్ ఓకే ఐఎమ్ కామ్ డౌన్ నౌ. కొందరికి అలా అనిపిస్తుంది అది మెడిసిన్ అవుతుంది, కొందరికి లేదు వీళ్ళు తీసుకుపోతే బాగుంటుంది, కొంచెం హాఫ్ వర్క్ చేస్తే బాగుంటుంది అని. సినిమాటిక్ డైలాగ్ అదనమాట, వచ్చి హగ్ చేస్తే అన్ని తగ్గిపోతుంది అది ఇది అంటారు. మేబీ వాళ్ళు చెప్పాక మనం కామ్ డౌన్ అయితే బెటర్. అది రియల్ లైఫ్ ఈస్ డిఫరెంట్ దెన్ రియల్ లైఫ్. సో రియల్ లైఫ్ లో అలాంటివి ఉండదు. డెఫినెట్ గా వాళ్ళు వచ్చి ఒక చెయ్యేసి ఇంకొకటి ఒక చప్పట్లు అనేది ఒక్క చేతులు అవ్వదు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు వచ్చి ఆ ఐ లవ్ యూ చెప్పే బదులు మనకి ఒక 2 హెల్ప్ చేసి ఇంకా మన పని తగ్గుతుంది కదా. సో దట్ వీ కెన్ స్పెండ్ మోర్ టైం. బట్ మేబీ వి వుడ్ మనం కామ్ అయిపోతామేమో. సో దట్ వి వుడ్ ఐ లవ్ యూ చెప్తా చేసుకుంటారు కదా. కామైన పని తగ్గదు అంటున్నారు కదా. అదే ఐ లవ్ యూ చెప్తారు ఓకే, కానీ ఆ ఏడ్చే పిల్లల సంగతి ఏంటి, ఇంట్లో ఉన్న పని సంగతి ఏంటి, మనకున్న వర్క్. I won't agree because after hugging or saying I love you or some XYZ whatever they do, after that I have experienced it, they help us. మనకి హెల్ప్ చేస్తారు. బికాస్ నేను అంటే హెల్ప్ అయితే ఆటోమేటిక్లీ ఉంటుంది.
వాళ్ళు హెల్ప్ ఐ లవ్ యూ మీకు అక్కడ వర్క్ అవ్వలేదు, మీ హస్బెండ్ చేసిన హెల్ప్ మీకు వర్క్ అవుట్ అయ్యింది అక్కడ. No, it is work out what my husband does. If he hugs me or he said okay నువ్వు 5 minutes కూర్చో, ఏదైనా పని నేను చేసుకుంటాను, అదే పని చేస్తున్నారు, అదే వర్కౌట్ అవుతుంది. ఐ లవ్ యూ వర్కౌట్ అవ్వలేదు అక్కడ. మీకు వర్కౌట్ అయ్యింది ఐ లవ్ యూ కాదు, మీకు వర్కౌట్ అయ్యింది మీ హస్బెండ్ పని చేసి పెట్టడం. మీకు ఏం కావాలి? యు ఆర్ గెటింగ్ బోత్ నా, మీకు రెండు దొరుకుతున్నాయి కదా, హస్బెండ్ లవ్ కూడా దొరుకుతుంది. కొంతమందికి మేబీ ఫస్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు, తను నాకు ఐ లవ్ యూ ఎక్కువ చెప్పడు, కానీ నాకు కావాల్సినప్పుడల్లా నాకు హెల్ప్ చేసి పెడతాడు. నాకు అది ఐ లవ్ యూ అంటే. ఫర్ మీ లవ్ ఇస్ సంథింగ్ ఏదైతే మనకి యాక్షన్స్ లో ఉంటుందో వర్డ్స్ లో కాదు. వాళ్ళ నేచర్ ఉండొచ్చు, అది వాళ్ళకి హెల్ప్ చేయాలి అని థాట్ రాకపోవచ్చు. ఆర్ మనము అప్ఫ్రంట్ గా అరే నా మొగుడికి నేను ఎందుకు పని చెప్పాలి అని సగం మంది అమ్మాయిల మైండ్ సెట్ అదే ఉంటది. చాలా మందికి ఉంటది, చాలా మందికి ఉంది, ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు కూడా బాగా అలసిపోయేస్తారు కాబట్టి అమ్మాయిలతో అబ్బాయిలు ఇద్దరు సమానంగా ఉంటేనే బాగుంటారు. ఆడపిల్లలు మగపిల్లలు వెనకట ఇట్లా ఓపికలు లేక మగోళ్ళకి భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎవ్వరు భయపడతలేరు. నువ్వు చేస్తావు నేను చేస్తాను, ఇద్దరం చేస్తాను కాబట్టి ఇద్దరు కష్టపడాలి. పిల్లలకు కూడా మంచిగా నేర్పాలి, అమ్మాయికి చెయ్యాలన్నదే నేర్పాలి. ఇప్పుడు ఆడవాళ్ళు మొగోళ్ళు కాదు, మాకు 3 అమ్మాయిలు మేడం, ముగ్గురిని సమానంగా 3 అల్లుళ్ళు కూడా బాగా చూసుకుంటాం. అమ్మ మీకు ఎప్పుడైనా అనిపించిందా అప్పట్లో మీ వారు అంటే మీ భర్త ఇప్పుడు చూస్తున్నాడని మీ అల్లుళ్ళు, అరే నా భర్త కూడా అప్పుడు నన్ను ఇట్లా ఎప్పుడు చేయలేదే, నాకు ఇంత హెల్ప్ చేయలేదు, ఇప్పుడు నా కూతుర్లకి నా అల్లుడు ఎంత బాగా చేస్తున్నాడు అని మీరు ఎప్పుడైనా అనిపిస్తుంది మేడం. అప్పుడు భయపడే వాళ్ళం, ఆయన రాగానే మేము భయపడే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళు రాగానే వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళు రాగానే వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు అట్లా లేదు, అమ్మ వస్తాడు డ్యూటీ పోయి వస్తాడు అని సైలెన్స్గా ఎక్కడికి పోయినా ఇంట్లోకి వచ్చి కూర్చుండేది ఆడవాళ్ళు. ఇప్పుడు బాగుంది అప్పటికంటే. యాక్చువల్లీ ఐ లవ్ యూ అని ఎక్స్ప్రెస్ చేయకపోయినా మా హస్బెండ్ ఏంటంటే నేను హౌస్ హోల్డ్ థింగ్స్ అని నేనే మేనేజ్ చేసుకుంటాను, కిడ్స్ని స్కూల్కి అదంతా థింగ్స్. సో ఇక్కడ షేరింగ్ ఏంటంటే తను కిచెన్కి తక్కువ అన్నమాట రావడము. సో కిడ్స్ని వీకెండ్స్లో ఎంటర్టైన్ చేయడము, గేమ్స్ యాక్టివిటీస్, సో అలాంటి వాటిల్లో హెల్ప్ చేస్తారు తను. సో ఇప్పటి వరకు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చక్కగా డిఫరెంట్ యాంగిల్స్ లో విన్నాం కదా. మరి ఇప్పుడు చాందిని, భావన ఫ్రస్ట్రేటెడ్ మదర్ అండ్ రొమాంటిక్ హస్బెండ్, వాళ్ళిద్దరు కన్వర్సేషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. భావన చెప్పు, ఫుడ్ ఏముంది? పొద్దున్న నుంచి కిచెన్ లో రాలేదా నువ్వు? అసలు ఏం వండినా కూడా చూడలేదు. డైనింగ్ అరే బిజీగా ఉన్న, వర్క్ బోల్డ్ అంతుంది. ఏం వర్క్ ఉంది ఫోన్ లో? అంతలా ఏదో ఉంది, నాకు 100 పనులు ఉంటాయి, నీకు అన్ని చెప్పాలా ఏంటి? అవును, నా షర్ట్ కనిపించట్లేదు, ఏమైంది? కనబడదు షర్ట్. ఎందుకు కనిపిస్తుంది? హ్యాంగర్ ఉంది, డోర్ ఇట్లా ఓపెన్ చేస్తే షర్ట్ కనిపిస్తుంది. ఏం ప్రియా ఈ రోజు వంటలు ఏం చేసినావు? ఆలుగడ్డ చేసినావు, నీకు తెల్లరా నేను ఆలుగడ్డ తినననేసి? అబ్బాయి గారు అదే తీసుకొచ్చాను అత్తగారు. అబ్బాయి గారేంటి అబ్బాయి గారు? ఫస్ట్ థింగ్ ఇంట్లో ఏమేమి ఒకటి కూరగాయ కాదు 2-3 ఉంటాయి. నీకు తెలుసు నాకు ఆలుగడ్డ ఇష్టం ఉండదు అని, కావాలని నువ్వు వండినావు, నాకు తెలుసు నీ గురించి. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, ఆడవాళ్ళని వదిలిపెట్టేస్తే ఎంత రచ్చ చేస్తారో, మరి వీళ్ళు ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ కూడా అలానే ఉంది. అసలు మంచి డాన్సులు చేశారు, గేమ్స్ ఆడారు, వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్స్ వింటే మైండ్ బ్లో అయిపోతుంది. మన హస్బెండ్స్ అందరూ కూడా విన్నారు కదా, ఉమెన్స్ డే రోజు మీ భార్యలని మీరు ఒక్కసారి హగ్ చేసుకొని హ్యాపీ ఉమెన్స్ డే అని అంటే వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు. అప్పుడప్పుడు ఐ లవ్ యూ చెప్తా ఉండండి. కొంతమంది అడిగారు కదా, ఐ లవ్ యూ చెప్పకపోయినా పర్వాలేదు, మాతో ప్రేమగా మాట్లాడితే చాలా బాగుంటుందని. సో ఖచ్చితంగా హస్బెండ్స్ అందరూ కూడా కుదిరినప్పుడైనా ఐ లవ్ యూ చెప్పండి, వీలైనప్పుడు వైఫ్స్ కి కూడా హెల్ప్ చేస్తూ ఉండండి. ఇది మరి ఇవాళ సెగ్మెంట్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ నవీనా సైనింగ్ ఆఫ్. సో అందరూ ఒకసారి హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే.